నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని భారతీయుల గురించి ఒక బెహ్రెన్ అమ్మాయి మనం చూసుకుంటే చాలా మంచి మాటలు అయితే చెప్పిందనమాట. నేను కువైట్లో ప్రతి శుక్రవారం వీకెండ్ వస్తుంది కదా, అప్పుడు కువైట్లోని బీచ్లకు వెళ్తూ ఉంటానని చెప్పేసి ఆ బీచ్లలో కొంతమంది భారతీయులు తమ యొక్క కుటుంబాలకు వీడియో కాల్ ఫోన్ చేసేసి మేము ఒక చోట ఉన్నాము, ఇక్కడ ఉన్నామని చెప్పేసి వాళ్ళు దూరంగా ఉన్నా సరే కానీ ఆ యొక్క దూరాన్ని దగ్గర చేస్తూ వాళ్ళైతే తమ యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉంటారు. ఇటీవల నేను బీచ్కు వెళ్ళినప్పుడు ఒక భారతీయుడు తన యొక్క భార్యతో మాట్లాడుతూ ఉన్నాడనమాట. నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నాను, నువ్వు క్షేమంగా ఉన్నావని చెప్పేసి క్షేమ సమాచారాలు అయితే తన యొక్క భార్యకు తెలుపుతూ ఉన్నాడు. అలాగే ఆ పక్క నుంచి భార్య మనం చూసుకుంటే తన యొక్క సమస్యలు, తన యొక్క బాధలు, అలాగే వారిద్దరూ దూరంగా ఉండడం వల్ల వాళ్ళ మధ్య ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చించుకుంటూ ఉన్నారు. నాకు భాష తెలియకపోయినప్పటికీ ఆ యొక్క భారతీయుడు మాట్లాడుతూ ఉన్న మాటలను నేను అర్థం చేసుకోగలిగానని చెప్పేసి కుటుంబాల కోసం దేశంగానే దేశాలకు వచ్చి వేల మంది, లక్షల మంది భారతీయులు కష్టపడుతూ ఉన్నారు. భారతీయులు చాలా మంచివారని చెప్పేసి ఆ యొక్క బెహ్రెన్ అమ్మాయి అయితే తెలపడం జరిగిందనమాట. అలాగే అతడు చుట్టూ చూపిస్తూ ఉన్నాడు తన భార్యకు, ఇదంతా బీచ్ అని చెప్పేసి ఇక్కడంతా జనాలు తిరుగుతూ ఉన్నారు, అదంతా అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. అలాగే అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు అతన్ని నేను పూర్తిగా గమనిస్తూ ఉన్నానని చెప్పేసి నిజంగా భారతీయులు చాలా మంచివారు, దేశంగానే దేశానికి వచ్చి ఇక్కడ ఉన్న చట్టాలను ఏమాత్రం వాళ్ళైతే ఉల్లంఘించకుండా మంచిగా అయితే జీవిస్తూ ఉన్నారనమాట. కాబట్టి కువైట్లో ఆమె మామూలుగా వెళ్ళినప్పుడు నేను చూసుకుంటే మాలియా ఆ ప్రాంతాలలో అయితే భారతీయులు ఎక్కువగా ఉంటారనమాట. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఉన్న అన్ని దేశాల ప్రవాసుల కంటే కూడా మన భారతీయులకు మంచి పేరు ఉంది, నమ్మకస్తులని చెప్పేసి పేరు ఉందన్నమాట. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎవరు చెడు మార్గాల్లో వెళ్లకుండా భారతదేశానికి చెడ్డ పేరు తేకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.